ఎందరో మహనీయులు త్యాగఫలమే నేటి గణతంత్ర దినోత్సవమని సూర్య విద్యాలయ కరస్పాండెంట్ కోమాకుల సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కొత్త పెరుమలాపురం సూర్య విద్యాలయాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్న పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య విద్యాలయ కరస్పాండెంట్ కోమాకుల సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కోమాకుల సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలని తెలిపారు. భారతదేశానికి పూర్తి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందని తెలుపుతూ ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఎందరో మహనీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశ భారత రాజ్యాంగాన్ని రచించిన ఎందరో పూజ్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఆశయాలను కాపాడుతూ విద్యార్థులందరూ స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అధ్యాపకులు సతీష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం మరిన్ని రంగాల్లో ఎదగాలంటే విద్యార్థుల యొక్క అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అని దానిని విద్యార్థులకు మరోమారు గుర్తు చేశారు. సూర్య విద్యాలయాలు తాను భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. విద్యార్థులలో ఉండే సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాఠశాల అధ్యాపకురాలు భవిత మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్యాభివృద్ధిని సాధించి దేశ భక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్య విద్యాలయ ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారము. ముందుగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కోమాకుల ఎన్ సత్యనారాయణమూర్తి, సూర్య విద్యాలయ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకుంటూ మన పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేసి అలాగే దాని యొక్క ముఖ్య విశిష్టతను పిల్లలకు అందరికీ కూడా వినూత్న రీతిలో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. సో అందరికీ మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సతీష్, నేను మా ఊరు యానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన దేశంలో ఉండే స్వేచ్ఛ, మన దేశంలో ఉండే ఐక్యత, మన దేశంలో ఉండే సమైక్యత వేరే ఏ దేశంలోనే ఉండదు. అలాగే మన దేశంలో ఉండే నమ్మకం వేరే ఏ దేశంలో కూడా ఉండదు అని చాలా గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు నేను గత 3 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. గడిచిన 2 స్కూళ్ళతో పాటు ఈ స్కూల్ కూడా కంపేర్ చేసుకుంటే ఈ స్కూల్ అనేది ప్రతిదానికి చాలా వినూత్నంగా చేస్తుంది. దీనికి గల కారణం వన్ అండ్ ఓన్లీ కరస్పాండెంట్ సార్. వారి పేరు శ్రీ కోమాకుల సత్యనారాయణమూర్తి గారు. ఆయన స్ఫూర్తి వల్లే స్కూల్ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఆయన ఐడియాస్ వల్లే ఇప్పటికి మనం ఈ స్కూల్ స్థాపించి 7 సంవత్సరాలు అవుతుంది. ఆ 7 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇయర్కి గ్రోత్ పెరుగుతూనే ఉంది. పిల్లలు కూడా పెరుగుతూనే ఉన్నారు. సమాజంలో కూడా బయట కూడా మేము ఎంక్వైరీ చేసినప్పుడు స్కూల్ కోసం అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చి. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందుమూలంగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కంచుస్తంభం బబిత. గత 7 సంవత్సరాలుగా సూర్య విద్యాలయాలోనే ఇంగ్లీష్ టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా రకరకాల ప్రోగ్రాంలు అనేవి మా కరెస్పాండెంట్ సార్ ఇంకా ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో జరిగినవి. మా స్కూల్లో ఎల్ఎస్ఆర్ పద్ధతిలో ఇంకా లేజర్ ప్రొజెక్టర్ పద్ధతిలో విద్యాబోధన అనేది జరుగుతుంది. అంతేకాకుండా మేము ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా చాలా చక్కగా జరుపుకుని అందరికీ ఒక మంచి
సమాచారం అనేది ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాం. అందుకనే ప్రతి ఈవెంట్ని కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాం.